వెల్కమ్ టు ఎన్టీవీ న్యూస్. ఉగాది కానుకగా బెజ్జంకి మండలానికి అగ్రికల్చర్ కళాశాల మంజూరు కావడం పట్ల సోమవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మండలానికి కళాశాల మంజూరు చేయడం పట్ల నాయకులు, ప్రజలు, యువత హర్షం వ్యక్తం చేశారు. కళాశాల మంజూరుకు కృషి చేసిన మానకొండ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మండల ప్రజల తరఫున నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులికృష్ణ, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కరవేణి పోచయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, ఆలయ కమిటీ చైర్మన్ ప్రభాకర్, ఏఎంసీ వైస్ చైర్మన్ చిలివేర శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ పులి సంతోష్ గౌడ్, నియోజకవర్గ యోజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శరత్, యోజన నాయకులు శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. బెజ్జంకి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో బెజ్జంకి మండలానికి వ్యవసాయ కళాశాల మంజూరు అయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే కవ్వంపల్లి సత్యనారాయణ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మన గౌరవ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఏ సమయమైనా, ఏ సందర్భమైనా విద్య, వైద్య ప్రధానమని చెప్పుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే మన తిమ్మాపూర్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఈరోజు బెజ్జంకి మండలానికి వ్యవసాయ కళాశాల మంజూరు చేయడం జరిగింది. ఈ విషయంలో కవ్వంపల్లి గారి కృషి పర్వాలేనిది. బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన బెజ్జంకి మండల ప్రజల తరఫున కవ్వంపల్లి సత్యనారాయణ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తామని. వ్యవసాయ కళాశాల మంజూరు చేసినందుకు వారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి ఈరోజు పాలాభిషేకం జరిగింది. వారికి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎల్లవేళలా బెజ్జంకి మండల పక్షాన గ్రామ ప్రజలందరూ కూడా కృతజ్ఞతగా ఉండాలని, రెండవది మన నియోజకవర్గానికి యాదవలపల్లి తిమ్మాపూర్ మండల్ యాదవలపల్లి గ్రామానికి రెసిడెన్షియల్ స్కూల్ కూడా తెప్పించడం ఎంతో శుభ సందర్భం. మన డాక్టర్ కవ్వంపల్లి గారు ప్రజల పక్షాన పోరాడి మన నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేస్తున్నాడు. గతంలో 10 సంవత్సరాల కాలం రసమై బాలకిషన్ పేద ప్రజల పక్షాన ఆలోచన లేని విధంగా చేయడం జరిగింది. 10 సంవత్సరాలు చేసి ఆయన సంపాదన కోసమే ఆలోచించడం తప్ప మరి మండలాన్ని అభివృద్ధి బాటలో చేయలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇలా మనం 14 నెలల కాలంలోనే మనం ఇక్కడ రెసిడెన్షియల్ స్కూలు, రెండవది ఇలా వ్యవసాయ కళాశాల అంటే కోట్ల రూపాయలు ఇలా నియోజకవర్గం తెప్పించిన ఘనత ఇలా మన డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి దక్కుతుంది. రెండవది ఆయన పేద ప్రజల కోసం ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి మన రేవంత్ రెడ్డి గారు సన్నపిఎం, పేద ప్రజల కోసం సన్నపిఎం కూడా రేపటి నుంచి ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. నిన్నటి రోజు రేవంత్ రెడ్డి గారు నల్గొండ జిల్లాలో ప్రారంభించారు. మనం కూడా ఫస్ట్ నుంచి పేద ప్రజలందరూ కూడా సన్నపిఎం పంచుతా ఉన్నాము. రేషన్ గతంలో కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా చింతపండు కావచ్చు, ఉప్పు, పప్పు, చక్కెర, నూనె అన్ని కూడా ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. కానీ ఈరోజు అవన్నీ తీసేసిన ఘనత వాళ్ళకి దక్కింది ఏది? కేసీఆర్ గారికి.